హలో ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ఏఐ గురించి చెప్పమని అడుగుతున్నారండి. అందుకనే ఇవాళ ఏఐ గురించి చెప్పబోతున్నాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధాశక్తి అంటారు. కంప్యూటర్ కానీ, మిషన్ కానీ మనిషిలాగా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకునే ఒక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామండి. తెలుగులో కృత్రిమ మేధాశక్తి. అయితే ఈ ఏఐ ఎలా పనిచేస్తుందండి? ఏఐ ఎలా పనిచేస్తుంది అనేది ఒక ప్రాసెస్ రూపంగా చెప్తానండి. అందులో ఫస్ట్ వన్ ముందు డేటా, రెండోది అల్గోరిథమ్స్ అండ్ మోడల్స్, మూడోది మిషన్ లెర్నింగ్, నాలుగోది ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. ఫస్ట్ వన్ డేటా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. డేటా ఫస్ట్ ఏం చేస్తారంటే, ముందు వర్డ్స్ అండ్ బుక్స్ ద్వారా కావచ్చు, ఫొటోస్ ద్వారా కావచ్చు, వీడియోస్ ద్వారా కావచ్చు, డేటాని ముందు ప్రొవైడ్ చేస్తారండి. డేటా అనేది ముందు ప్రొవైడ్ చేసిన తర్వాత, అంటే ఒక మనిషిలాగే ఏ విధంగా మనం నేర్చుకుంటామో ఆ విధంగా దానికి నేర్పుతారనమాట. డేటా ఇచ్చి మనం ఏబిసిడి ఎలా నేర్చుకుంటాం కదండి, ఏబిసిడి అలా నేర్చుకున్నాకే వర్డ్స్ రాయగలం. రాసిన తర్వాతే సెంటెన్సెస్ రాయగలం. ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ విధంగా మనం ఒక కృత్రిమ మేధాశక్తి క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే, ముందు దానికి సంబంధించిన ఒక వస్తువు ఉందనుకోండి. సపోజ్ ఒక కుక్క ఉంది. కుక్కలో ఎన్నో జాతులు ఉంటాయి. ఆ జాతులకు సంబంధించిన కుక్కల తాలూకు ఇన్ఫర్మేషన్ వర్డ్స్ రూపంగా కావచ్చు, వీడియోస్ రూపంగా కావచ్చు, లేకపోతే ఫొటోస్ రూపంగా కావచ్చు, ఏదో ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా దానికి ఇన్పుట్ ముందు చేస్తారు. ఆ విధంగా ఇన్పుట్ చేసిన తర్వాత అది ముందు నేర్చుకుంటుందండి. యాజ్ హ్యూమన్స్ మనం ఎలాగైతే ఏబిసిడీలు నేర్చుకుంటామో ఆ విధంగా ముందు అది నేర్చుకుంటుంది. ఓకే, రెండోది అల్గోరిథమ్స్ అండ్ మోడల్స్. ఇప్పుడు సపోజ్ అక్కడ డేటా, మనం ఏ డేటా ఇవ్వాలనుకున్నామో, దేని మీద మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తయారు చేయాలనుకున్నాం అనేది మనం ముందు డేటా ఇస్తామండి. ఆల్రెడీ చెప్పాను కదా, సపోజ్ కుక్కల గురించి మనం ఇవ్వాలనుకుంటాం. కుక్కలు అంటే డాగ్స్. ఓకే, అందుకే ఇమేజ్లు కూడా డాగ్స్, రకరకాల కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కల తాలూకు ఇమేజెస్ మనం డేటాలో ఇచ్చిన తర్వాత ఈ అల్గోరిథమ్స్ అండ్ మోడల్స్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, ఈ డేటా ఇన్పుట్ అంతా తీసుకొని అది మ్యాథమెటికల్ ఫార్ములాస్ సచ్ as లాస్ ఫంక్షన్స్ కావచ్చు, ఆప్టిమైజ్ కావచ్చు, గ్రేడియంట్స్ కావచ్చు, ఇలాంటి మ్యాథమెటికల్ అల్గోరిథమ్స్ అండ్ మోడల్స్లో అవి తీసుకొని వాటి చెవులు, ఇప్పుడు కుక్కే తీసుకున్నాం అనుకోండి, వాటి చెవులన్నీ ఎలా ఉన్నాయి, వాటి ముక్కు ఎలాగుంది, వాటి కళ్ళు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ అనేది తయారు చేసుకుంటుందండి ఈ అల్గోరిథం అండ్ మోడల్స్లో. అందుకే అది ఇమేజ్ రూపంగా నేను చూపించాను. సో అంటే ఏదైనా ఒక వస్తువు, నాట్ ఓన్లీ ఇక్కడ మనం కుక్కని ఇమేజ్ చూపించాం కానీ సంగీతం కావచ్చు, సంగీతంలో రాగాలు కావచ్చు, ఏదో రకంగా ఏంటంటే డిఫరెంట్ రాగాలు ఇవ్వటం, ఆ విధంగా ఏదైనా సరే ఆ రాగాలకు సంబంధించినవన్నీ కూడా అది అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నదో గుర్తిస్తుంది, మళ్ళీ అది ఒక ఇంటిగ్రేటెడ్ ఒక బొమ్మ రూపంగా తయారు చేసుకుంటుంది, తర్వాత ఇంటిగ్రేటెడ్ మోడల్ రూపంగా తయారు చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మూడో ప్రాసెస్ ఏంటంటే మిషన్ లెర్నింగ్. డేటా తర్వాత అల్గోరిథమ్స్ అండ్ మోడల్స్ తర్వాత మిషన్ లెర్నింగ్లో ఏంటంటే, ఇందులోని మనం అక్కడైతే ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ తయారు చేసుకుంది కదండి, ఇందులో ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ చేస్తుందండి. ఎటువంటి అంటే ఫేషియల్ రికగ్నిషన్ అంటే ఇది అంటే మనం ఐడెంటిఫికేషన్ అనమాట. ఈ మనిషి ఐడెంటిఫై అంటే మిషన్ లెర్నింగ్లో చేసేది ఏంటంటే ఐడెంటిఫికేషన్ అండి. అంటే అక్కడ మోడల్ తయారు చేసుకుంటుంది, ఆ మోడల్కి ఒక పేరు అనేది నిర్ధారించుకుంటూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇది ఈ లాంగ్వేజ్ ఇచ్చామనుకోండి, ఇది ఇంగ్లీషు, ఇది స్పానిషు, ఇది తెలుగు, ఇది ఇంగ్లీషు యూకే, ఇది ఇంగ్లీషులో కూడా చాలా ఉన్నాయండి. అందులో కూడా ఆ విధంగా ఐడెంటిఫై చేసుకునే మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఇక్కడ మనం ఏంటంటే ప్రత్యేకంగా మనం సెపరేట్గా ప్రోగ్రామింగ్ తయారు చేయట్లేదు, కానీ కంప్యూటర్ విల్, ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఉంది చూసారా, ద కంప్యూటర్ లెర్న్స్ ఆన్ ఇట్స్ ఓన్ బై లుకింగ్ ఎట్ ద డేటా. అంటే ఏంటంటే డేటా చూసుకొని అది
నేర్చుకుంటుందండి. ఆహా! ఇది ఈ పర్సన్, ఇది ఐడెంటిఫికేషన్, ఈ పర్సన్‌కి ఇది పేరు. ఈ రాగానికి ఇది పేరు. ఇదే ఏంటంటే డిఫరెంట్ ఎలాగైతే మనిషి నేర్చుకుంటాడో ఆ విధంగా ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఉంటుందండి. ఇందులో డీప్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? మన బ్రెయిన్‌లో న్యూరల్ నెట్వర్క్స్ ఎలా పనిచేస్తదో ఇక్కడ కూడా ఏం చేస్తదంటే కంప్యూటర్ కూడా తను బ్రెయిన్ అంటే ఇక్కడ మెషిన్ అంటే మన న్యూరల్ నెట్వర్క్స్‌లో మనమైతే బ్రెయిన్ ఎలాగ మన న్యూరన్స్ ఎలాగ ఉంటాయో అంటే మన న్యూరల్ నెట్వర్క్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే అండి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఏఐ ప్రాసెస్. అంతేకాకుండా ఇక్కడ కంప్యూటర్ ఏం చేస్తదంటే మన ఐడెంటిఫై చేసిన ఇమేజ్‌కి దానికి ఫేషియల్ రికగ్నిషన్ ఒక ఫేస్ ఐడెంటిఫై చేసిందనుకోండి ఆ ఫేస్‌కి పేరు. ఒక రాగం ఐడెంటిఫై చేసిందనుకోండి ఈ రాగంకి పేరు. ఒక భాష ఐడెంటిఫై చేసిందనుకోండి ఈ భాషకి పేరు. ఇలా ఈ ఐడెంటిఫికేషన్ చేస్తదనమాట. ఇది ఏ విధంగా పనిచేస్తదంటే మన బ్రెయిన్ ఏ విధంగా న్యూరల్ నెట్వర్క్ మన బ్రెయిన్‌లో న్యూరల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తదో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ అనేది జరుగుతదండి. ఓకే అండి. అంటే మనిషి మెదడులాగా పనిచేస్తదిక్కడ. ఓకే. ఐడెంటిఫై చేస్తది. మీకు ఎవరైనా ఫ్రెండ్ వచ్చారనుకోండి, ఆ ఫ్రెండ్ ఇతను అని మనం ఐడెంటిఫై చేస్తాం కదా! అలాగనమాట. ఓకే. రెడ్ లైట్ ఎలిగిందనుకోండి, ఆహా! రెడ్ లైట్ ఎలిగింది అని మనం తెలుసుకుంటాం కదండీ! ట్రాఫిక్‌లో వెళ్ళేటప్పుడు. గ్రీన్ లైట్ ఎలిగిందనుకోండి, ఆ! గ్రీన్ లైట్ ఎలిగిందని తెలుసుకుంటాం కదండీ! ఆ విధంగా అనమాట. ఇట్ విల్ ఐడెంటిఫై. దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారండి. ఇది ఐడెంటిఫై చేస్తది. ఆహా! ఇది ప్రతీదీ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తుంది. మన బ్రెయిన్ ఎలాగా ఐడెంటిఫై చేస్తుందో ఆ విధంగా ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఇలా తెలుసుకుంటది. ఆహా! రెడ్ లైట్ పడితే ఆగాలి. గ్రీన్ లైట్ పెడితే మూవ్ అవ్వాలి ట్రాఫిక్‌లో అని చెప్పి మనం ఎలాగైతే తెలుసుకున్నామో అది కూడా నేర్చుకుంటది. ఎలా నేర్చుకున్నామో ఆ విధంగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్. ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. ఈ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్‌లో ఏంటంటే ఇంతవరకు నేర్చుకుంది కదండీ! నేర్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని ట్రైన్ చేయటం. అంటే ఏంటి ఏ విధంగా అది అంటే ఇప్పుడు మనకి నేర్చుకున్న తర్వాత మనకి ఏబీసీడీలు వచ్చేసాయి. వర్డ్స్ వచ్చేసాయి. వర్డ్స్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం సెంటెన్స్‌లు రాస్తాం. కానీ సెంటెన్స్ ఏ విధంగా రాయాలండి? ఇది నేర్చుకుందండి. నేర్చుకున్న దాన్ని ఏ విధంగా నేర్చుకుంటే అది ఎలా నేర్చుకున్నది ఏ విధంగా ఆహ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు ఏదైతే ట్రైనింగ్ చేశారో టెస్టింగ్ కోసం ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ రూపంగా కావచ్చు, ఒక వీడియో రూపంగా కావచ్చు, మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తారండి. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని. ఓకే. ఇలా ఐడెంటిఫై చేస్తుంది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తుందనుకోండి ఓకే అంటారు. లేదనుకుంటే ఏదైనా మిస్టేక్ చేస్తుందంటే దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసేటట్టుగా కరెక్ట్ చేస్తారండి. కరెక్ట్ చేసి దాన్ని ఇన్‌పుట్ ఓకే అని చేసుకుంటారు. ఓకే. ఈ 4 ప్రాసెస్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధాశక్తి తయారు చేసే ప్రాసెస్ అండి. ఏఐ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందులో మనం డైలీ లైఫ్‌లో గూగుల్ అసిస్టెంట్ అని వాడతాం కదా! అది కూడా ఏఐయే. అంతేకాకుండా మనం ఏదైనా సినిమా చూసామనుకోండి, మనం ఏ జోనర్‌లో సినిమా చూసామో ఆ సినిమా అనేది అదే జోనర్‌లో ఇంకా వేరే సినిమాలు ఉన్నాయని కూడా చూపిస్తుంది కదా! అది ఏఐయే. రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి కదా! అది ఏఐయే మెడికల్ ఫీల్డ్‌లో. ఎడ్యుకేషన్‌కి సంబంధించి మనం కొన్ని కంటెంట్స్ తయారు చేస్తున్నాం కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ బిజినెస్ సంబంధించి సేల్స్ ప్రొడక్షన్ గానీ ఇంకేదైనా సరే ఏంటి అనాలిసిస్ చేయడానికి కూడా బిజినెస్‌లో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బిజినెసే కాకుండా అగ్రికల్చర్‌లో ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి ఎలా ఉంది? ఎటువంటి విపత్కరాలు వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా అగ్రికల్చర్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో సెక్టర్స్‌లో ఏఐ అనేది మనకు ఉపయోగపడుతుంది. అయితే డైలీ లైఫ్‌లో మనకెలా ఉపయోగపడుతదండి? అనే దాని మీద ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ అనే ఒక ఏఐ గురించి చెప్తాను. ఈ గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్ళాం. అక్కడ భాష హిందీ మాట్లాడాలి. మనకు తెలీదు. హిందీ రాదు. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ గూగుల్ అసిస్టెంట్ ద్వారా మనం ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం ప్లేస్ చేసి ఏదైతే అడగాలనుకున్నామో అది గూగుల్ అసిస్టెంట్‌లో ప్లేస్ చేసి
అది మళ్ళీ హిందీలోకి అది హిందీలో మార్చేటట్టు మనం ఆప్షన్ సెట్ చేయగలిగితే వాళ్ళకి హిందీలో అది మాట్లాడి వినిపిస్తుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. అయితే గూగుల్ ట్రాన్స్లేట్లో ఇది మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం గురించే కాదండి, మనకు తెలియని భాషలో మాట్లాడడానికే కాదు, వాళ్ళ భాష మనం అర్థం చేసుకోవడం, మన భాష వాళ్ళు అర్థం చేసుకోవడానికే కాదు. ముఖ్యంగా కొంతమంది మాట్లాడకపోవడం, వినబడకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇది అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం టైప్ చేస్తే వాళ్ళకి వినబడుతుంది, అలాగే వాళ్ళు మాట్లాడింది టైప్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ గురించి చూద్దామా. గూగుల్ ట్రాన్స్లేటర్ అని కొట్టండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మొబైల్లో కూడా మనం వాడుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చే భాష ఏంటి అనేది కొట్టండి. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, ఇప్పుడు నాకు హిందీ కావాలండి. ఓకే అండి, ఇది చూడండి హిందీ ఇచ్చాను. హూ ఆర్ యూ, సపోజ్ హూ ఆర్ యూ అని ఇచ్చాను. చూడండి అది తెలుగు నుంచి హిందీలో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, నాకు టైప్ చేయడం రాదండి, ఇది చేయడం రాదు అని అనుకోండి, మీకు చెప్పాను కదండి, ఇదే వర్డ్ని మనం ఇది హూ ఆర్ యూ, आप कौन हैं? ట్యాక్సీ స్టాండ్ ఎక్కడ, ట్యాక్సీ స్టాండ్ ఎక్కడ, टैक्सी स्टैंड कहाँ है? చూసారు కదా ఫ్రెండ్స్. వచ్చినా సరే మార్పు సహజం, ఆ మార్పుకు అనుగుణంగా మారడం సహజం. ఓకే ఫ్రెండ్స్, ముందు ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాశక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విఆర్వి ట్రూ ఏఐ.